మలాకి పాత నిబంధన గ్రంథములో లాస్ట్ చాప్టర్. మలాకి లాస్ట్ బుక్, 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అందరు కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాలను కలుసుకుందాం. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇంకోసారి చదువుదామండి గట్టిగా బిగ్గర మరొకసారి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, కనికరంగల దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో దేవ ప్రార్థన చేయటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు నామములో దేవ నీ బిడ్డలుగా రక్షింపబడిన ప్రజలుగా, పరిశుద్ధులుగా, విమోచింపబడిన ప్రజలుగా మేమందరూ సమకూడడానికి ఇచ్చిన కృప బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా, ఈ ఆరాధన దేవా అంతట్లో మీరు మాతో ఉండమని వేడుకుంటూ వస్తున్నాం. నిర్గమ 33:14 ప్రకారం నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. దేవా, ఆరాధన వర్తమానం ద్వారా మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ వస్తున్నాను. నిలబడితేనే దుమ్మునని, ధూళినని, ఎన్నికలేంటి వాడినని, తృణమాత్రపు ఉన్నారని ఒప్పుకుంటున్నాను. నన్ను నేను ఖాళీ చేసుకుంటాను. నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపుమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అంటే దేవుని నమ్మిన బిడ్డలు, పరిశుద్ధులు, రక్షింపబడిన ప్రజలు, రక్షణ అనుభవం కలిగిన వారు ఎన్నడూ కూడా వారి జీవితంలో మౌనంగా ఉండలేరు. వారు ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని మహింపరుస్తారు, ప్రభుని వారు ఘనపరుస్తారు. లాస్ట్ వీక్ నాకు యాక్చువల్గా గొంతు పోయింది. నాకు ఆ సమయంలో ఎలా ఉందంటే ఎందుకో చెప్పాలనిపిస్తుంది. ఒక 10 మంది, ఒక 20 మంది నా తాళ్ళు కట్టినట్టు అనిపించింది, చేతులు కాళ్ళు కట్టేసినట్టు అనిపించింది. నేను అక్కడ కూర్చోన్నాను, గొంతు లేదు. పాడాలనే ఆశ ఉంది కానీ గొంతు లేదు. ఆడ కూర్చోని కూడా పాడవచ్చు, లేదు, గొంతు లేదు. కన్నీళ్ళు వస్తున్నాయి, నేను పాడలేకపోతున్నానని. ఒక 10 మంది 20 మంది నన్ను తాళ్ళతో కట్టి గట్టిగా నేను ముందుకు పోకున్నట్టుగా ఆపినట్టుగా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, అది అలా ఎవరికి ఉంటుందంటే, నిజంగా దేవుని నమ్మి దేవుని మార్గాలలో ఉండని వాళ్ళు, ప్రభు బిడ్డలు, దేవుని బిడ్డలు, వారు ఎన్నడూ మౌనంగా ఉన్నారు. ఈ స్టేజ్ ఉందా, ఈ స్టేజ్ లేకపోయినా, పులిపీఠమా, లేదంటే కింద, బయట, జీవితంలో ఎక్కడైనా వారు గంతులు వేస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని ఘనపరుస్తారు. ఎట్లు మౌనంగా ఉంటాను? ఎట్లు మౌనంగా ఉండం మనం? అలా ఉండలేం మనం. నిజంగా ఎట్లు మనం మౌనంగా ఉండగలం? మనల్ని రక్షించిన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, మన కోసం ఆయన పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చినవాడు. నీతి సూర్యుడు అండి, ఇక్కడ చదివాము, నీతి సూర్యుడు మీపై ఉదయించు. నిజంగా రాత్రంతా వేడినీళ్ళు పెట్టుకొని పుక్కలించి నోరు కూడా హీట్ ఎక్కి నా నేలకంతా పాడైపోయింది, కానీ నా గొంతు రాలేదు. నేను అనుకున్నా, ఎందుకు అనుకున్నా అంటే, పోన్లేదేవో మంచిదైంది, నాకు గొంతు రాకపోవడమే మంచిది, చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజులైంది తాతగారు వాక్యం చెప్పగా,
అలాగైనా మాకు చాలా రోజులుగా ఆయన దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చారు. చాలా మంచి దేవా అనిపించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యానుసారంగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలు క్రైస్తవులు అనేవారు ఆరాధించక మౌనంగా ఉండలేరు. ఈ మధ్యకాలంలో నేను ఒక వాక్యం విన్నాను. ఏంటంటే దరిద్రులు ఎవరు ఎక్కడ లేరంట. దరిద్రులు ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ లేరంట, దేవుని మందిరాల్లోనే ఉన్నారంట. నిజంగా బాధ అనిపించవచ్చు, నాకు కూడా బాధ అనిపించింది ఆ మాట విన్నప్పుడు. ఎందుకు అంటే చూడండి, వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, నేను ఒకసారి వాక్యం వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాడు గొడుగు పెట్టుకుంటూ వెళ్ళాడు అనుకోండి, వాడు ధన్యుడు. అరే పని ఖచ్చితంగా అవ్వాలి, నేను వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే అక్కడ పని అవ్వదు అని వెళ్ళిపోయేవాడు ఉంటాడు, వాడు దీనుడు. వర్షంలో గొడుగు సంకలో పెట్టుకొని వర్షంలో తడుచుకుంటూ పోయాడు అనుకోండి, వాడు ఎవడండి? వాడే దరిద్రుడు. నిజమే కదా అనిపించింది నాకు. ఎన్ని రోజులు మనం దేవుని బైబిల్ మన చేతిలో పట్టుకొని ఎన్ని రోజులు రక్షింపబడిన నాటి నుండి ఇలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పటి నుంచి, మన తల్లిదండ్రులు క్రైస్తవులు, మనం పుట్టుక నుంచి క్రైస్తవులమే, లేదా దేవుని ఎరిగినప్పటి నుంచి మనం బైబిల్ చేతిలో పట్టుకొని దారిద్రమైన జీవితం జీవిస్తున్నాం. మనల్ని ధనవంతులు చేయాలని దేవుడు దరిద్రుగా తయారాడండి. కానీ ఈనాడు క్రైస్తవ లోకం ఈనాడు ఎలా ఉందంటే దేవుని ఆరాధించలేని పరిస్థితుల్లో ఉంది. కారణం వారి జీవితంలో లోకం ఉంది. రండి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. కాబట్టి మనం మలాకి 4:2 చూసాము. ఆయన నీతి సూర్యుడు. రండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఆయనకు యేసు అని పేరు పెట్టుదు నేను. ఎంత శ్రేష్టమండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈనాడు మానవులందరూ కూడా పాపములో మునిగిపోయారు. ఒకప్పుడు మన జీవితం అధోగతి, ప్రస్తుతం అంధకారం, ముందేమో అగమ్యం. ఒకప్పుడు మానవుని జీవితం ఎలా ఉందంటే అధోగతి, తర్వాత అంధకారం, అగమ్యం మానవుని జీవితం. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మానవుని దేవుడు చూచాడండి. ఎంత మంచి రాబడింది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజల్ని రక్షించువాడు ఆయన. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం కదండి. యేసేపు మరియలను చూస్తున్నాం. ఎంత పవిత్రమైన క్యారెక్టర్స్ అండి అవి. ఈ భూలోకంలో హేరోదుని చూస్తున్నాం, ఎంత ఘోరమైన క్యారెక్టర్ అది. సిమియోను చూస్తున్నాం, ఎంత మంచి క్యారెక్టర్. గొల్లలను చూస్తున్నాం, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు ఈ లోకంలో ఎన్నిక లేని వారు, గొర్రెల కాపరులు. వారికి దేవుడు ప్రత్యక్షం అవ్వడం ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం. ఈ లోకంలో జ్ఞానులు ఉన్నారే, ఈ లోకంలో రాజులు ఉన్నారే, ఈ లోకంలో యాజకులు ఉన్నారే, ఉన్నతమైన వారు ఉన్నారే, వారికి ఎవరికి లేని భాగ్యము దేవుడు గొల్లలకి ఇచ్చాడండి. గొల్లలు దేవుని మహింపరుచుకుంటూ వెళ్తున్నారు. రండి చూద్దాం అన్నమాట. లూకాసు వార్త కదా, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20 వచనం కదండి, చదవండి. 20 వచనం. దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. నా ప్రియ స్నేహితుడా, రక్షింపబడిన ప్రజలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఉదయకాలం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆనాడు గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచారండి వాళ్ళు. మన జీవితం ఎందుకు ఉందండి? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని? ఎందుకు మన పుట్టుక? కారణం దేవుని మహిమనే. దేవుని మహిమపరచాలనే దేవుడు మానవుని లోకాన్ని తీసుకొచ్చాడు.
కానీ ఈనాడు మన క్రియలు ఆ విధంగా లేవు. గొర్రెల కాపరు గొర్రెలు దేవుని ఎంత బాగా మహింపరుస్తున్నారండి. పైన 19 వచనం చదవండి సిస్టర్. క్షమించండి, 21. క్షమించమ్మా, 18వ వచనం చదవండి. 18వ వచనం. గొర్రెల కాపరులు విన్నవారందరూ చూశారండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలన్నీయు, తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. వారు అక్కడితో ఆగిపోలేదు వారి జీవితంలో. ఎంత మంచి మాట! ఈ మాట అందరూ చదువుదామండి. ఆరాధించే వారందరూ చదువుదాం. 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. గొర్రెల కాపరు అన్ని సంగతులను గురించి అన్నీ కూడా చెప్తూ వచ్చారు. అక్కడ ఉన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపోయారు. చూసారా? ఆర్థికంగా ఏం లేని వారు వాళ్ళు గొర్రెల కాపరు, కానీ ప్రభువు ఎన్నుకున్నాడు వారిని. ఎంత బాగా వాళ్ళు, ఎంత మంచి అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహింపరచు. దేవుడు మన వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలను గురించి విన్నవాటిని కన్నవాటిని మనం బయలుపరచాలి ఇతరులకి. అదే నిజమైన క్రైస్తవం, అదే నిజమైన క్రిస్మస్ మన జీవితంలో. చూడండి, మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 5:16 చదవండి. మత్తయి సువార్త 5:16. ఎంత మంచి మాట అండి. ఇదండి నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన ఇదే. ఏదో అనుకుంటున్నాం మన జీవితంలో, నోటితో పలుకుతున్నాం, మన హృదయం నుండి రావాలి. అందుకే ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు నోటితో మాట్లాడుతున్నావు, నీ హృదయం దూరంగా ఉంది. 5:16 ఎంత మంచి మాట రాస్తూ వచ్చారంటే, మరొకసారి చదవండి చేశారా మాట. మనుష్యులు మీ సత్క్రియలను చూచి ఎలా ఉన్నాయి నీ అలవాట్లు, ఎలా ఉన్నాయి నీ తలంపులు ఈనాడు లోకంలో, ఎలా ఉంది నీ జీవితం, నీ ప్రవర్తన. ఇదే ఈనాడు మనుషులు మంచి మాట రాయబడి, మనుషులు మీ సత్క్రియలను చూస్తారు. ఈనాడు సమాజంలో మానవుల్ని నేను చూస్తారు. నీ సాక్ష్యం ఏ విధంగా ఉంది, అదే ఆరాధన. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మహింపరిచినట్లు. నీ సత్క్రియలు చూస్తే మహిమ వస్తుంది దేవునికి. ఎక్కడున్నాయి మన సత్క్రియలు? నిజమైన ఆరాధన ఏంటంటే అక్కడ రాయబడింది మన సత్క్రియలు. ఈనాడు మానవుడు పాడైపోయాడు, పాపంలో ఉన్నాడు, రక్షింపబడిన అని పేరు మాత్రమే ఉంది. ఈనాడు సంఘాలలో ఉన్న క్రైస్తవులకు కానీ వారు దేవునికి దూరంగా ఉన్నారు. కారణం వారి జీవితంలో సత్క్రియలు లేవు. వారు నోటితో ఆరాధిస్తారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. మన సత్క్రియలు దేవుని మహింపరుస్తాయి. ఆనాడు గొల్లలు దేవుని మహింపరిచారు. నిజంగా సాంఘికంగా వారు ఈ లోకంలో చాలా చిన్నవారు, వాళ్ళకి ఏమాత్రం కూడా విలువ లేదు. వారు సమాజంలో వాళ్ళకి ఏమాత్రం విలువ లేదండి. అటువంటి గొల్లల్ని దేవుడు ఎన్నుకున్నాడు. గొల్లలు దేవుని మహింపరుస్తున్నారు. ప్రియ స్నేహితుడా, ఈ యొక్క ఉదయకాలంలో ఈ క్రిస్మస్ సీజన్లో కాబట్టి మీకు క్రిస్మస్ వాక్యమే కావాలి కాబట్టి క్రిస్మస్ వాక్యం చెప్తున్నాను. ఏంటంటే దేవుడు మన సత్క్రియలు చూస్తే, మానవులు మన సత్క్రియలు చూసి దేవుని మహింపరుస్తారు. ఆరాధన అంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు దేవుని ఆరాధించి బయటికి వెళ్ళి నువ్వు పాపపు జీవితం జీవిస్తే ఇది ఆరాధన కాదు. ఏం రాబడింది యోహాను సువార్త 4:24లో, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, అట్టివారి కోసం నేను ఏం చేస్తున్నాను అంటే దేవుడు వెదకుచున్నాను.
నేను సెర్చ్ చేస్తున్నాను అలాంటి వారి కోసం. భూమిలో ఎవరున్నారు ఇటువంటి వారు? నిజంగా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవారు ఎవరున్నారు? హృదయంతో ఆరాధించేవారు ఎవరున్నారు? ఈనాడు ఎవరు? చాలా తక్కువ మంది. ప్రియ స్నేహితుడా, ఉదయకాలం ఆరాధన రాకముందు ఎరగవలసిన సత్యం ఏంటంటే, మన సత్క్రియలే దేవునికి ఆరాధన. మన సత్క్రియలే దేవుని మహింపరుస్తాయి. రండి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. రండి, అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక దగ్గర నుంచి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. ఆమె యొక్క కుమారుని కనును ఆయనకి యేసు అని పేరు పెట్టుదను నేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మాలని పేరు పెట్టుదురు. ఈ వచనంలో ఎవరు కనబడుతున్నారంటే తల్లి అయిన మరియ కనపడుతుంది కదండి. యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె పవిత్రాలు కాబట్టి, పరిశుద్ధరాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఒక పాత్రగా. ఓకే, ఈనాడు లోకంలో ఆమెను పూజిస్తున్నారు, అది వాళ్ళని మనం ఏం చేయలేం, అది మనం ఏం చేయలేం. కానీ ఆమెను ఒక పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత మంచిగా ఉందంటే, ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఎంత నింద అండి ఇది! పెళ్ళి కాకమునిపే, మ్యారేజ్ కాకమునిపే గర్భం అంటే ఎంత నింద. యేసేపు ఎంత మంచివాడండి. అక్కడ రాయబడింది, చదవండి ఆ మాట. 19వ వచనం. 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా దావీదు కుమారుని యేసేపు, నీ భార్య అయిన మరియని చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ 2 పవిత్రమైన పాత్రలు అండి ఇవి. ఒకటి యేసేపు, ఇంకెవరండి? మరియ. 2 పవిత్రమైన పాత్రలే. అందుకే దేవుడు ఆ పాత్రలు ఎంచుకున్నాడు. అందుకే ఇందాక చెప్పాక సత్క్రియలు మన జీవితంలో ఉంటే అది దేవునికి మహిమ. ప్రభువారు ఈ లోకానికి రావడానికి 2 పాత్రలు ఎన్నుకున్నాడు. మంచి పాత్రలు అవి. కన్యక గర్భం ధరించడం ఎంత ఆశ్చర్యం. అందుకే క్రైస్తవంలో 2 విషయాలు నమ్మితే టోటల్ ఫినిష్. ఇంకా బైబిల్ అంతా కూడా మనం నమ్మొచ్చే 2 విషయాలు. ఒకటి నిండు గర్భం, ఖాళీ సమాధి. నిండు గర్భం అంటే కన్యక గర్భం ధరించుట, అది ఆశ్చర్యం. అది అసలు మన ఊహకు అతీతం. రెండోది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి లేదు, ఎక్కడ లేదు. ఒకే ఒకడు ఉన్నారు, మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ 2 ప్యాటర్న్ మీదే బైబిల్ అంతా ఉంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన ఆఖరి అధ్యాయం వరకు ఈ 2 నమ్మినట్లయితే 2 ప్రిన్సిపల్స్లో టోటల్ ఉంది. ఆశ్చర్యకరం. ఎవరి జీవితంలో లేదు కన్యక గర్భం ధరించినట్టుగా. ఎవరి జీవితంలో లేదు. యెషయా 7:14 మనం చూసినట్టయితే. తర్వాత ఖాళీ సమాధి ఎక్కడ లేదు. తిరిగి లేచిన, మరణమును జయించిన దేవుడు మన దేవుడు కదండి. అందుకే అటువంటి వాడే అండి మనల్ని రక్షించేవాడు. అటువంటి వాడే మనల్ని రక్షించగలడు. సామాన్యులు రక్షించలేరు మనల్ని. దేవుడు అని చెప్పుకొని కాలం గడిపేసి మరణించి సైలెంట్గా ఉండలేదు మన దేవుడు. మరణం తర్వాతే అసలేంది ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడేవాడు ఉన్నాడు. ఒకడు. ఎవరంటే ఎవరని? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకొక్కటే. మరణము తప్పించుకొని మరణం జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనల్ని రక్షించేవాడు. ఎవరు రక్షించలేరు. మరణంని జయించినవాడు. ఎంత మంచి మాట రాబడిందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. ఎలా రక్షిస్తాడు? రక్షించాలంటే ఏంటి? మొట్టమొదటి ఏంటి ప్యాటర్న్? ఏం కావాలి? ఫండమెంటల్. ఆయన నీతిమంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, కన్యక గర్భంలో ధరించే ఉండాలి, పాపరహితుడై ఉండాలి, పాపం లేనివాడే ఉండాలి.
ఈజీ కాదు, ఊనే మాటలు చెప్పినట్టు కాదు. కన్యక గర్భములో ఆయన పుట్టినవాడు. స్త్రీ సంతానం అండి, స్త్రీ సంతానం కదండి, స్త్రీ సంతానం. దావీదు వంశం నుండి పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అండ్ మూడు విషయాలు చూపించి నేను ముగిచేస్తాను. మొట్టమొదటిది మన ప్రభు ఇక్కడ రాయడింది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే నిన్ను రక్షించేది, నన్ను రక్షించేది ఆయనే. ఈ లోకంలో ఎవరు లేరు ప్రియ స్నేహితుడా. అంత గోల్మాల్, ఇంకా చెప్పుకుంటున్న వారందరూ కూడా గోల్మాలే. వాళ్ళు ఒకరోజు వాళ్ళు చనిపోయాల్సిందే, తిరిగి లేని వారు. వాళ్ళకే లేదు పునరుత్థానం. ఇతరులు ఏం వాళ్ళు రక్షిస్తారు, ఇతరుని వాళ్ళు ఏం లేపుతారు, లేపలేరు. కాబట్టి ఆయన మనం రక్షించువాడు. ఈరోజు మన అంశం ఏంటంటే రక్షించు రక్షకుడు జన్మించెను. రక్షించు రక్షకుడు ఇది క్రిస్మస్. క్రిస్మస్ అంటే బట్టలు, సిఎంఆర్ కదండి. ఈనాడు లోకంలో చూడండి, సిఎంఆర్, బట్టలు, వైట్ వాష్. చిన్నప్పటి నుంచి చాలా సంతోషం, మంచిదే. దాంతోపాటు సబ్జెక్ట్ తెలియాలి. రక్షించు రక్షకుడు జన్మించాడు. నిన్ను రక్షించడానికే దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడండి. ఈనాడు నువ్వు మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నావు. ఆనాడు దేవుడు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో ఉన్నాడు ఆయన. పశువుల పాకలో పరుండ పెట్టారండి మన ప్రభువారిని. 2 కొరింథీ 8:9 ప్రకారం మనము ధనవంతులుగా ఉండాలి. నాన్న దరిద్రుడు అయ్యాడండి, దరిద్రుడయ్యాడు. ఈనాడు చాలామంది లోకంలో చాలామంది ప్రభువారిని ఏదో అంటున్నారు. చరిత్ర ఉంది మన ప్రభువారికి. రండి ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 2:10, లూకాసు వార్త 2:1 వచ్చిన చదివి మనం ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 2:1. చాలు సిస్టర్, ఏమన్నా ఏ దినాలండి? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దినాలు అవి. అందుకే చరిత్ర ఉంది మన బైబిల్కి. ఈనాడు చాలామంది అంటున్నారు అదంతా బూటకమని, ఏదైనా నాటకమని, అది అబద్ధమని. చాలామంది నిరూపించాలనుకున్నారు, కానీ నిరూపించలేకపోయారు. ఎంత మంచి మాట రాబడింది. ఎవరండి ఆయన? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ది రోమన్. తెలుసా అండి? ఈనాడు మనకు ఇక్కడ చూసాం, ఇంగ్లీష్లో చూడండి, సీజర్ అగస్టస్ అని ఉంటుంది. ఈనాడు ఆగస్ట్ అని ఉంది కదా మనకు. ఆగస్ట్ ఉందా లేదండి? ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఒకవేళ లేదు, ఇది చరిత్ర లేదన్నా అనుకో, నీ బతికే పెడదామని అర్థం. ఎందుకంటే ఆగస్ట్ ఉంది కదా నీ క్యాలెండర్లో. ఎలా వచ్చింది? ఎలానే వచ్చింది. అందుకే చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తున్నారు. చాలా స్టోరీ ఉంది దీని గురించి. కాబట్టి మన బైబిల్ ఏమాత్రం అబద్ధం కాదు, మన ప్రభువు ఏమాత్రం అబద్ధం కాదు. సమస్తం కూడా సత్యమును స్థాపించుటకే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సత్యమును స్థాపించడానికే ఈ లోకానికి వచ్చారండి. కాబట్టి రక్షించు రక్షకుడు మన ప్రభువారు. దేని నుంచి రక్షించాడు? 3 విషయాలు చూసి ఆరాధనకి వెళ్దాం రండి. మొట్టమొదటిగా యెషయా 43 బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. యెషయా 43 3వ అధ్యాయం చదవండి. 3వ వచనం. నీ ప్రాణ రక్షణ క్రయముగా. ప్రియ స్నేహితుడా, ఎవరండి నిన్ను రక్షించే దేవుడు? రాయబడింది పరిశుద్ధుడు. ఎంత మంచి పరిశుద్ధ దేవుడైనా నేనే నిన్ను రక్షించువాడను. అంతేనండి. ఒక మాట అంటాడు ఆయన, నువ్వు యేసు నిజముగా లోకరక్షకుడు. 4:42 యోహాను సువార్త చదవండి సిస్టర్ ఒక మాట. యోహాను సువార్త 4:42. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని. చూశారండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా, అబద్ధం కాదు, నిజముగా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం ఆరాధించక మునుపు నువ్వు ఎరగాల్సిన విషయం ఏంటంటే, ఆరాధన అంటే ఏంటంటే ఏమీ కాదు, మన సత్క్రియలే. ఆరాధన అంటే ఏంటండి?
మన సత్క్రియలే దేవుణ్ణి మహింపరుస్తున్నాయి. ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఉన్నవాడు, చరిత్రకు ఆధారం ఉంది. ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది ఆయన నిజముగా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించువాడు. పాపముని మంచి మాట అండి. మొదటి తిమోతి, మన మంచి మాట అది. మొదటి తిమోతి 1:15 చదవండి సార్ అన్నమాట. మొదటి తిమోతి నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమునిది ఉన్నదని అట్టివారిలో నేను ప్రధానుడను. మంచి మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ప్రభువారు? డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నా ఓ క్రైస్తవుడా, ఎరగవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో పాపం ఉండి నువ్వు ఒకవేళ పండుగ చేసుకుంటే అది దండగా. నిన్ను రక్షించడానికే దేవుడు వచ్చాడు. పాపం పెట్టుకొని నీ హృదయంలో పాపపు జీవితం నువ్వు జీవించి పండగ చేసుకుంటే అది నీకు దండగా. కానీ ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యము. అవునండి ప్రియ స్నేహితుడా, ఆయన పాపులను రక్షించడానికే వచ్చాడు. మనం పాపులం, జన్మతా పాపులం. ఆదాము పాపం, మన పితరుడైన ఆదాము పాపం మన మీద నిలిచి ఉంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకప్పుడు మానవుని జీవితం యేసుక్రీస్తు ప్రభు రానప్పుడు నిజంగా అంధకారం, అయోమయం, అగమ్యం, ఏమి లేదు. మానవులందరూ చూస్తున్నారు, మేము ఏంటి, మమ్మల్ని రక్షించేవాడు ఎవరున్నారు, మమ్మల్ని రక్షించేవాడు ఎవరున్నారు, మమ్మల్ని కాపాడేవారు ఎవరున్నారు, మా పాపముల నుంచి కాపాడేవారు ఎవరున్నారని మానవులందరూ చూశారు. దేవుడు ఇట్టి దీనస్థితిని చూసి తన ఏకైక కుమారుని, యోహాను సువార్త 3:16 ఏకైక కుమారుడు, ఏ కుమారుడు నేను తనకున్న ఏకైక కుమారుని లోకాన్ని పంపించాడండి. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు విశ్వసించువాడు నశింపక. కాబట్టి ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించకూడదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశించకూడదని తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. మంచి మాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఏంటంటే ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమునై ఉన్నది. ఇంకొక మాట చూద్దామండి, 19:10 చదవండి. లూకా సువార్త చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఎవరు నశించిపోయారు? మనమే. మనం నశించిపోయిన వారిని. కామము, క్రోధము, కుళ్ళు, కుతంత్రం, అసూయ, నీవన్నీ చూపించట్లేదు, నాకు సమయం లేదు కాబట్టి. మన హృదయంలో ఇవన్నీ ఇవే ఉన్నాయి. మన హృదయంలో నుండే వచ్చే పాపములు మనం పసిగడితే నిజంగా ఒకవేళ అది ఒకన్నా కౌంటర్ కానీ డిటెక్టర్ కానీ కనబెడితే అది చూసే మన హార్ట్ అటాక్ వస్తుంది. అంతటి నశించిపోయాం మనం. నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపును రక్షించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భమున ప్రియ స్నేహితుడా అక్కడ పుడుతూ వచ్చాడు. గొల్లలు గ్రహించారండి, జ్ఞానులు గ్రహించారు. ఏమేమి తెచ్చారండి వాళ్ళు జ్ఞానులు? బంగారం, సాంబ్రాణి, బోలం. బంగారం దేనికి సూచిక? ప్రభువారు రాజరికానికి సూచిక. తర్వాత సాంబ్రాణి దేనికి సూచిక? ప్రధాన యాజకునికి గుర్తు. బోలము ఆయన శ్రమకి గుర్తు. వాళ్ళు సమర్పించారండి, వాళ్ళు హృదయపూర్వకంగా సమర్పించారు జ్ఞానులు. గొల్లలు ఆరాధిస్తున్నారు. ఈనాడు నువ్వు నేను పరిస్థితి ఏంటి? మనం వాక్యం చదివాం కదా, మనం ఆరాధించడం అంటే ఏంటంటే మన జీవితంలో మన సత్క్రియలే ఆయన్ని మహింపరుస్తాయి. మన సత్క్రియలు ఎట్లా ఉన్నాయి? మందిరం వదిలిన తర్వాత, ఆదివారం వదిలిన తర్వాత మరి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉంది నీ జీవితం, నా జీవితం, మన జీవితం దేవునికి భయంకరంగా ఉందా నా ప్రియ స్నేహితుడా? ఉన్నట్లయితే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత అద్భుతం.
అందుకే దేవుని నమ్మిన బిడ్డలో చూడండి, ఎప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది. వారి జీవితంలో ఎన్ని కష్టాలున్నా వారు ఎన్నడూ కూడా విచారమైన ముఖం లేదు వారి జీవితంలో. వారి హృదయం ఉప్పొంగుతుంది. కారణం, ప్రభువు వారి హృదయాల్లో ఉన్నారు. ప్రభు దేవుడు వారి హృదయంలో ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఈ హృదయం అనే కవచాన్ని తెరవాలి. ఇక్కడ పుట్టాలి యేసుక్రీస్తు ప్రభు వారు. ఇక్కడ పుట్టాలండి, ఇక్కడ పుట్టాలి. ఉంది కదా ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను ఎక్కడున్నాడండి, తలుపు దగ్గర నిల్చున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతనితో కూడా భోజనం చేశాను. దేవుడు ఉన్నాడండి. ఇక్కడ పుట్టాలి. నిజమైన క్రైస్తవుడు అంటే, నిజమైన దేవుని నమ్మిన బిడ్డ అంటే క్రైస్ట్ ఇన్ హార్ట్. దేవుని మన హృదయంలో దేవుడు ఉండాలి. అప్పుడు తెలుస్తుంది. ఈనాడు చూడు, ఇళ్ళల్లో సైకోలు తయారైనారు. ఈనాడు ఇళ్ళలో కానీ సంఘాల్లో కానీ క్రైస్తవులేనా? వారంలో ఎంతోమంది క్యారెక్టర్స్ చూస్తున్నాం మనం. క్రైస్తవులు ఏమాత్రం వారి జీవితంలో క్రైస్ట్ లేడు. సేమ్ 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 ఆరాధన అంటే 10 నిమిషాలు ఇక్కడ ఆరాధించిపోవడం కాదండి. అరికాలు మొదలు నన్నెత్తి వరకు, బాగా పట్టుకోండి, అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వాడు పవిత్రుడై పరిశుద్ధుడై దేవుని ఆరాధించే మహిమ పాత్రగా ఉండాలి. మహిమ పాత్రగా. మైక్ ఉంది, ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది. ఈ మైక్లో సౌండ్ రాకపోతే ఏం విలువ దీనికి? నువ్వు క్రైస్తవుడు ఉన్నావు, నీలో దేవుని ఆరాధన లేకపోతే, నీలో పరిశుద్ధమైన జీవితం లేకపోతే, పవిత్రమైన జీవితం లేకపోతే, సత్క్రియ లేకపోతే ఏం మహిమ దేవునికి? రక్షించు రక్షకుడు నీకోసం పుట్టిన ప్రియ స్నేహితుడా, ఆరాధిద్దాం దేవుణ్ణి. అయ్యా, రక్షించే రక్షకుడు అండి. పాపం నుంచి దేవా నన్ను రక్షించావు, నశించిపోయేవాని నన్ను నువ్వు రక్షించినావు దేవాన్ని. మనం దేవుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా పాపం నుండి ఆయన మనల్ని రక్షించువాడు. రెండోది చూద్దామండి, రండి. లూకా సువార్త 4:18. మరొక 5 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. లూకా సువార్త 4:18. ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, రెండోది ఏంటంటే, మొట్టమొదటి అండి, పాపముల నుండి నిన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండోది ఏంటంటే, రోగముల నుండి నిన్ను రక్షించడానికే. ఎంత మంచి మాట రాయబడి చూడండి ఇక్కడ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్ ఎవరు చెప్పారు? ప్రభువారు చెప్పారు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంతే. ఇంతకుముందు ఎక్కడున్నాడు ప్రభువారు? చెప్పండి. ఇంతకుముందు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు, తండ్రి కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చుట కారణం రాయబడింది, నలిగిన వారిని, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించడానికి. నీకున్న ఆత్మీయ రోగం, నీకున్న శరీర రకమైన రోగాన్ని విడిపించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నిన్న నిజంగా వాస్తవంగా ఒక విషయం నాకు జరిగింది, నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది నాకు. నేను నాతో పాటు ఒక ఇంజనీరు, మేము ఒక ఊరికి వెళ్ళాం. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కిరండోల్. అక్కడ ఒక ప్రాజెక్ట్ సంబంధించి వెళ్ళడానికి వెళ్ళాం. తిరిగి రిటర్న్ వస్తున్నాము. మా ఫ్రెండ్ వల్ల, ఫ్రెండ్ కూడా కాదు, మా ఇంజనీర్ అనాలి, మా ఇంజనీర్ వల్ల బాగా తెలిసిన మదర్ లాంటి మదర్ చనిపోయింది. రాత్రంతా ఏడ్చాడు, రాత్రంతా బాధపడ్డాడు అబ్బాయి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ మదర్లా చూసుకుందంట ఆమె. రాత్రంతా అబ్బాయి పాపం నలిగిపోయాడు.
ట్రైన్ లేదు, రావడానికి ఏం లేవు, బస్సులు కూడా లేవు. అక్కడి నుంచి మేము ఏ ట్రైన్ రావాలో అదే ట్రైన్ రావాల్సిందే, వేరే ఆల్టర్నేట్ ఏం లేవు. ప్రియ స్నేహితులు బాగా పట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, ఆ మదర్కి ఆ మదర్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారంట, మేబీ ఆమె కూతురేమో. ఆమె చూడ్డానికి కూడా వీల్లేదంట. చూడండి, పట్టుకోండి, చూడడానికి వీల్లేదంట. తల్లిని చనిపోయింది, హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఈరోజు సండే కదా, ఈరోజు మార్నింగ్ బరేలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు క్రైస్తవులే, అందుకే చెప్తున్నా. అంటే నాకు పూర్తిగా తెలియదు, వినింది చెప్తున్నాను. ఆ అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు విన్నదే నేను చెప్తున్నా. ఒక అమ్మాయి ఆమెను చూడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, ఆ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి మ్యారేజ్కి సంబంధించి జరుగుతున్నాయంట. ఎందుకు చెప్తున్నానంటే, మన సొంత వాళ్ళు మనతో ప్రయాణం చేసిన వాళ్ళు మరణిస్తే వారిని చూడ్డానికి కూడా లేని పరిస్థితి. అటువంటి ఆచారాలలో ఈనాడు లోకం ఉంది. అటువంటి ఆచారాల నుంచి, అటువంటి లోక పద్ధతుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అందుకే ఇందాక మనం అనుకున్నాం, క్రైస్తవులు ఎక్కడో లేరు. ఆల్రెడీ మనము దేవుని నమ్ముకొని రక్షింపబడి ఈ మార్గంలో ఉండి ఇంకా ఇప్పటికీ దాన్ని పాటించే మూర్ఖులు ఉన్నారు. వదిలేసామండి, దాన్ని లోకాన్ని వదిలేసాం. నో టర్నింగ్ బ్యాక్. ఇప్పటికి కూడా మన జీవితంలో ఇంకా పట్టి పీడుస్తున్నాయి. అవి బంధకాలై పట్టి పీడుస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మీయంగా మన జీవితంలో దేవుడు ఆత్మీయంగా అనేకమైన రోగాలు ఉన్నాయి మనలో. ఆత్మ సంబంధమైన రోగాలు ఎన్నో ఉన్నాయి, శరీర సంబంధమైన రోగాలు ఉన్నాయి. అందుకే మంచి మాట, ఎంత మంచి మాట రాస్తూ వచ్చాడంటే, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల. అది ఏం చెర తెలుసా అండి? ఆ చెర ఏం పేరు తెలుసా అండి? ఆచారం. ఆ చెర ఏంటంటే తెలుసా అండి? ఈ లోక పద్ధతులు. ఇవన్నీ ఒకప్పుడు మనల్ని బంధించాయి. చెర అంటే నాకు బాగా గుర్తొస్తుంది, నాకు మంచి అనుభవం ఉంటుంది కదా. లాస్ట్ వీక్లో నేను అండమాన్కి వెళ్ళాను, ఆ చెర చూశాను. ఏది? జైలు. చాలా పెద్ద జైలు అండి, నిజంగా చాలా పెద్ద జైలు ఉంది. ఆ జైల్లో ఎన్ని రూములు ఉన్నాయో, మొత్తం స్టార్ ఫిష్ ఎలా ఉంటుందో అలా ఉంది. అప్పుడు ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళు ఎలా కట్టారో నాకు తెలియదు, కానీ దేవుడు అదే పనిగా ఆ చెర చూపించాడు నాకు. అసలు ఒక్క ఇంచు మాత్రం కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆనాడు వాళ్ళు కట్టారు. ఇట్స్ గ్రేట్. అసలు ఆ రూమ్లో చూస్తే నాకు ఒకసారి ఒక 5 నిమిషాలు అక్కడ ఉండి అనిపించింది, ఈ రూమ్లో ఉన్నవాడు వానికి ఏముంటుంది అంటే ఏముండదు. ఇంకా వాడు అనుకుంటాడు, నేను ఈరోజు చచ్చిపోతే మేలేమో, నేను బ్రతికుండి ఏం లాభమేమో అని అనుకుంటాడు. అంత ఘోరం ఉన్నాయి. నో ఫెసిలిటీస్, ఏ ఫెసిలిటీ లేదండి చెరలో ఉన్నవానికి. ఈనాడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, ఇందాక నేను చెప్పిన ఉదాహరణకి, సొంత వారే చూడ్డానికి లేదు. కారణం ఆచారం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పట్టుకొని లాగుతుంది నరకం వైపు. ఈ లోక పద్ధతులు లాగుతున్నాయి నరకం వైపు. సాతాను నిన్ను లాగుతున్నాడు నరకం వైపు. ఇటువంటి బంధకాల నుంచి దేవుడు విడిపించాడండి. ఇటువంటి బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పటికీ కొంతమంది, ఇది గర్వంగా చెప్పుకోవట్లేదు, కొంతమంది ఏమంటారంటే హిందూయిజం నుంచి క్రైస్తవంలో వచ్చిన వాళ్ళకి ఏడుపులు వస్తాయి. ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా వారి జీవితంలో కార్యం జరిగినప్పుడు ఎన్ని ఆచారాలు వారిని పట్టి పిడుస్తున్నాయో. అయితే నా ప్రియ స్నేహితుడా, ప్రభువారు ఇటువంటి దానికి విడుదల ఇవ్వడానికే వచ్చాడు. రండి అందరూ చదువుదాం, మాట చదివి ముగిచేద్దాం. రండి, 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై అభిషేకించెను. ఆయన నన్ను, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ రోజు వస్తున్నాడు కదండి. ఎందుకు వచ్చాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఉన్నాడు? ఒకప్పుడు మనం ఆత్మ సంబంధమైన రోగాలు గల వారిమి, నలిగిపోయిన వారిమి, చెరలో ఉన్నవారిమి, బీదలమి,
ఎంత మంచి మాట అండి ఈ మాట. గ్రుడ్డివారమండి. ఇంకొక ఉంది కానీ నేను చెప్పను. గ్రుడ్డివారిమి, నలిగిపోయిన వారిమి, చచ్చిపోయిన వారిము అని చెప్పాలంటే ఇటువంటి మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చాడండి. ఇది రియల్ క్రిస్మస్ చెప్పండి. కాబట్టి రక్షించు రక్షకుడు క్రీస్తు. ఎవరి గురించి నేర్చుకున్నాం ఈరోజు మనము? రక్షించు రక్షకుడైన క్రీస్తు ప్రభు. ఆయన తన ప్రజలను తానే విడిపించువాడు, రక్షించువాడు. ఈనాడు ఈ లోకంలో ఏ మానవుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ మానవుడు ఇంకొక మానవుని రక్షించలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మానవుని పాపమునంతా తన వీపు మీద భరించి కలవర శ్రీమలెక్కి ప్రాణం పెట్టి ప్రేమామయుడుగా మరణించి తిరిగి లేచిన వాడండి. అది ఆయన ఈ 33.5 సంవత్సరాలు ప్రతిదీ ప్లానే. తన పుట్టుక నుండి, తన పుట్టినరోజు నుంచి తన మరణ దినమున వరకు సమస్తము కూడా ప్లాన్గా వచ్చాడండి. నీ జీవితం, నా జీవితం ఏ ప్లాన్ లేదు. మనం జీవితంలో ఎంత సమయం వృధా చేస్తున్నామో. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఆరాధనకి వెళ్దాం. ఈరోజు రెండే పట్టుకుందాం. రక్షించు రక్షకుడు మన క్రీస్తు. దేని నుంచి రక్షించాడు? పాపముల నుండి రక్షించు వచ్చాడు. దేని నుంచి దేవుడు మనం రక్షిస్తున్నాడు? రోగముల నుండి, మన రోగాల నుండి ఆయన రక్షించువాడు. నలిగిపోయిన వారిమి, చెరలో ఉన్న వారిమి, గ్రుడ్డి వారిమి. ఒకప్పుడు మనం ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన కార్యాలను చూడలేని వారిమి. దేవుడు ముట్టాడండి ఆనాడు గుడ్డివారిని ముట్టినట్టు. నన్ను టప్ 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 అని ముట్టాడు. అంతే, వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆరాధిస్తాం, గంతులేద్దాం. చదివాం కదా, మలాకి 4:2 వాళ్ళు ఏం చేశారండి? గంతులేశారు. ఒక్కరోజు పోయిన ఆదివారం నాకు గొంతు పోతేనే నాకు కాళ్ళు కట్టి ఉంటే, కొంతమంది అయితే సంవత్సరాలు ఎలా ఉంటున్నారండి? ఎలా ఉంటున్నారు? మీకు హృదయం ఉందా అనిపిస్తుంది నాకు. మీకు హృదయం ఉందా? మీ హృదయం ఏమన్నా ఉందా అని. ఎందుకు అంత బండ అయిపోయింది? ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉండగలవు? ఆరాధిద్దాం దేవుణ్ణి.